వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కర్మ రిటర్న్స్ అంటారు. అంటే చేసిన పాపం ఖచ్చితంగా మనకి వెనక్కి వచ్చేస్తుంది. ఆలస్యమైనా కూడా టైం తీసుకునైనా సరే బూమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా చేసిన పాపాన్ని, ఆ కర్మని అనుభవించి తీరాల్సిందే. అందుకే వాళ్ళందరూ అంటూ ఉంటారు, వాడి పాపం పండిందిరా అని. నిజంగానే ఇప్పుడు ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయినటువంటి ప్రధానంగా ఇద్దరు వివాదాస్పద ఎమ్మెల్యేలు, మొత్తం స్టేట్ అంతా కూడా వైసీపీకి సంబంధించి జగన్కు అందరూ వివాదాస్పద నాయకులు అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు నాయకుల విషయంలో మాత్రం అసలు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా అసలు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ అనుచిత తీరుపై కూడా అసలు వీళ్ళు ఎమ్మెల్యేలేనా, ఎందుకు ఇట్లా ప్రవర్తించారు, కనీసం ఒక సభ్యత సంస్కారం అనేది కూడా లేదా, వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు కదా, ఎందుకు ఈ స్థాయిలో ప్రవర్తించారు అనేది దాదాపుగా ఏ ఇద్దరైనా సరే వారు మాట్లాడిన భాష, కెమెరాల ముందు వాళ్ళు ప్రవర్తించిన తీరు, అసెంబ్లీలో అతి జుగుప్సాకరంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవ్వరూ కూడా అసలు మర్చిపోని వైనం. అయితే వాళ్ళెవరో కాదు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. మరి నేను అంటున్నట్టు కర్మ బూమరాంగ్ లాగా ఎప్పటికైనా వెనక్కి తిరిగి వస్తుంది. వాళ్ళు చేసిన పాపాలు గాని, అక్రమాలు గాని, అవినీతి వ్యవహారాలు గాని, అనుచిత వ్యవహారాలు కానీ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడి పుట్టపగిలే సమయం ఆసన్నమైంది. నిజంగా చెప్పాలి అంటే పాపం పండింది. వివరాల్లోకి వెళితే ప్రధానంగా గత వైసీపీ హయాంలో ఇంకా ఏముందిలే, అంతా మనమే, ఇంకో 25-30 ఏళ్ళు మనమే ఉంటాము, మనం ఆడిందాట పాడింది పాట అని అనుకున్నారో ఏమో, నోటికి ఏ స్థాయిలో పనిచెప్పారో అలాగే వాళ్ళు చేసినటువంటి నియోజకవర్గాల్లో అక్రమాలతో జోబులో కూడా నోట్ల కట్టలు నింపుకున్నారు. ప్రధానంగా గుడివాడలో వివరాల్లోకి వెళితే, గుడివాడలో అప్పుడు జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే కాలనీలు ఏర్పాటు చేశారో అక్కడ ఈ మట్టి నింపే కార్యక్రమాల్లో ప్రధానంగా అప్పుడున్నటువంటి కొడాలి నాని ఎమ్మెల్యే అప్పుడు ఎవరైతే వ్యవహరించారో ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖజానా నుంచి డ్రా చేశారు. ఎట్లా డ్రా చేశారు అంటే, ఈ జగనన్న కాలనీల నిర్మాణాల్లో మట్టి నింపడానికి సంబంధించిన వ్యవహారంలో చేసిన పని గోరంతా, కానీ దోచేసింది కొండంతా. అంటే మట్టి అంతా కూడా మేము చదును చేస్తున్నాము, సాఫీ చేస్తున్నాము అంటూ చెప్పి దాదాపుగా 7-8 కోట్ల రూపాయల పనులే చేసి 40 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 35 కోట్ల రూపాయల పైచీలకు డబ్బుని ఖజానా నుంచి డ్రా చేసి జోబులు నింపుకున్న వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది. దీనిపై పూర్తి స్థాయిలో కూటమి సర్కార్ ఆధారాలన్నీ సేకరించింది. వారికి సంబంధించి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే, ఈ మట్టి పనులు చేశామని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆ డ్రా చేసిన అమౌంట్ కూడా వివిధ మనుషులకి సంబంధించిన అకౌంట్ల ద్వారా ఓపెన్ చేసి వాటన్నిటినీ కూడా డ్రా చేశారు. ఇంత పెద్ద అమౌంట్లన్నిటికీ కూడా ఇలా అకౌంట్ లో పట్టడంతో జిఎస్టీ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, ఇంత అమౌంట్లకి సంబంధించి వివరణ ఇవ్వండి. దాదాపుగా పడిన వ్యక్తులందరూ కూడా అసలు ఇంత అకౌంట్ లో మనకు డబ్బులు ఎప్పుడు బండి అని చెప్పి వెళ్లి వాళ్ళని అడగడం, తర్వాత ఈ వ్యవహారాలన్నీ బహిర్గతం అవడంతో ఒక్కొక్క అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. ప్రధానంగా ఖజానాని కొల్లగొట్టిన అంశం, ప్రజల సొమ్ముని ఏ స్థాయిలో వీళ్ళు నోటికి ఎలా పనిచెప్పారో జోబులో కూడా అలాగే నింపేసుకున్న వ్యవహారం గుడివాడలో వెలుగు చూస్తోంది. ఇదే కాకుండా మరొక వివాదాస్పదంగా అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం కూడా చాలా సీరియస్ గా చర్చనీయాంశంగా ఉంది. గన్నవరంలో ప్రధానంగా ఆయన అనుచితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించడం కానీ, లేకపోతే క్వారీలు నిర్వహించిన వాళ్ళని బెదిరించడం కానీ, ఇవే కాకుండా మట్టిని ఏ స్థాయిలో తవ్వి దోచుకున్నారో, సొమ్ము చేసుకున్నారో ఆ వ్యవహారం, గన్నవరం గాని, బాపులపాడు, ఈ ప్రధానంగా ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మట్టి దోచుకున్న వ్యవహారం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ప్రభుత్వం సేకరించింది. ఇదే కాకుండా ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ గన్నవరంలో మట్టి గ్రావెల్ తవ్వకాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. 179 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. 90.38 కోట్ల రూపాయలు రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రధానంగా మనకు సమాచారం అందుతోంది. అలాగే విజిలెన్స్ రిపోర్ట్ రాగానే కూడా
ఈ కేసు అన్నింటినీ కూడా సిఐడికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో కూడా మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విజిలెన్స్ విచారణ పూర్తి అవ్వగానే కూడా ఈ కేసు అన్నిటిపై కూడా సిఐడి విచారణ, ఏసీబీ విచారణకి అందించే అవకాశం ఉంది. అలాగే అరెస్టుల వ్యవహారం కూడా ఉండొచ్చు. ప్రధానంగా ఇప్పటికే వంశీకి సంబంధించిన అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో కూడా అరెస్టులు కొనసాగాయి. ఇదే కాకుండా వంశీపై నకిలీ పట్టాల కేసు కూడా గతంలో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారం కూడా ఉచ్చు బిగిసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియట్లేదు, కానీ పూర్తి స్థాయిలో ఆధారాలతో వీళ్ళని ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో డిసెంబర్లో అరెస్టుల పర్వం ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కోర్టులకు హాజరవుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరికి ఎలా వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మొన్న ఆ మధ్య వార్తల్లో కూడా మనం చూసాం, మన అనుచరులకే లాయర్లుగా కూడా డ్రెస్లేసి తీసుకొచ్చిన వ్యవహారం. మొత్తానికైతే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వారందరికీ కూడా పూర్తి ఆధారాలతో, హంగు ఆర్భాటం లేకుండా పూర్తి ఆధారాలతో ప్రభుత్వం ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి ఆ వంతు వల్లభనేని వంశీ, కొడాలి నానికి వచ్చిందా? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పటికే కొంతమందిని మనం చూస్తున్నాం అనుచితంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వీళ్ళందరికీ కూడా కేసెస్ ఇష్యూ చేసినా కూడా వాళ్ళు కనీసం విచారణకు కూడా హాజరవట్లేదు, తప్పించు తిరుగుతున్నారు. మరి ఇది కూడా అలాగే అవుతుందా లేదా ఎంత సీరియస్ గా ఉన్నారు అన్ని చర్చిద్దాం. నిజంగా మట్టి కుంభకోణం, ఒక ఉపాధి హామీ పనుల విషయంలో చేసినటువంటి నియోజకవర్గాల్లో పాల్పడినట్టు అక్రమాల విషయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పాపం పండిందా? దాదాపుగా కూటమి సర్కార్ అన్ని ఆధారాలు సేకరించేసినట్టేనా? ఇక లీగల్ గా వీళ్ళు పూర్తి స్థాయిలో ఫిక్స్ అయినట్టేనా అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. నిజంగా గత వైసీపీ హయాంలో వివాదాస్పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నా ఉందంటే ఫస్ట్ వీళ్ళిద్దరే వచ్చేవాళ్ళు, వల్లభనేని వంశీ, కొడాలి నాని. సో ఒకటి, వీళ్లపై చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి, కానీ వాళ్ళ అనుచిత ప్రవర్తన, మీడియా ముందు ప్రవర్తన, అసెంబ్లీలో ప్రవర్తన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ అక్రమాలకి సంబంధించి మొన్న కొల్లు రవీంద్ర గారు కూడా అసెంబ్లీలో అన్నారు, ఈ గ్రావెల్ మట్టి తవ్వకాల విషయంలో మేము చాలా సీరియస్ గా ఉన్నాము, విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అంటే ఇంకేంటి, అన్ని ఆధారాలు సేకరించారా ఏంటి ఈ అంశానికి సంబంధించి? చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో శిక్షింపబడతాడు. ఇది కూటమి ప్రభుత్వం మెయిన్ అండ్ సెంట్రల్ ప్రిన్సిపల్ అండి. మాకు ఇంకేమీ లేదు. ఎవరైనా సరే, ఇవాళ వల్లభనేని వంశీయా, కొడాలి నానియా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా, లేకపోతే వైఎస్ భారతీ రెడ్డా, ఎవరో మాకు సంబంధం లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతారు. అది ఒకటి. రెండోది ఏంటంటే, మా ప్రభుత్వం ఎక్కడా కూడా సెంటిమెంట్స్ ఉన్నాయండి డెఫినెట్ గా. ఇప్పుడు నాకు కూడా ఒక సెంట్రల్ స్పోక్స్ పర్సన్ గా, పార్టీగా మీరు నన్ను తీసుకుని, జ్యోత్స్న గారు మీరు వల్లభనేని వంశీ గురించి మీ కామెంట్ ఏంటి, లేకపోతే కొడాలి నాని గురించి మీ కామెంట్ ఏంటి అంటే, వీలైతే ఎక్కడ దొరికితే అక్కడే చెంపలు వాయగొట్టాలి అనేటువంటిదే నా రెస్పాన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆన్ ఎ పర్సనల్ నోట్. కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో మేము మాట్లాడుతున్నామో ఖచ్చితంగా అది పర్సనల్ గా మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం, వాళ్ళు చేసినటువంటి చేష్టలు అవన్నీ పక్కన పెట్టేయండి. కానీ రాష్ట్రానికి వాళ్ళు ఏ రకంగా అయితే అన్యాయం చేశారు, ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని దోచుకున్నారు, దాని మీద మాత్రం క్లియర్ కట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇక్కడ వల్లభనేని వంశీ గురించి మాట్లాడదామండి. మా పార్టీలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చేయకూడనటువంటి దరిద్రాలన్నీ చేశాడు, అందులో డౌట్ లేదు. చేయకూడనటువంటి పనులన్నీ చేశాడు, మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇవాళ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దొంగతనాలు, ఐ వెరీ బ్లంట్లీ సే దట్, దొంగతనాలు బయటపడుతున్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడ పారిపోయారు అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జ్యోత్స్న గారు, మీరు వదిలేశారా, వాళ్ళు పారిపోతున్నారు, మీరు వదిలేశారా అంటే అంత సీన్ లేదు. ఆధారాలన్నీ కూడా ప్రాపర్ గా సేకరించి ఒక్కసారి ఫిక్స్ చేస్తే ఇలాంటి వెధవలు ఎవ్వడు కూడా బయటికి రాకుండా ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే అది ప్రజల డబ్బు. ఇప్పుడు నా కోపం వద్దులేండి, ఆ మాటలు వద్దులే. మనం అంటే
నేను వంశీ గురించో ఇంకోళ్ళ గురించో కాదు, ఎవరినైనా సరే అంటున్నాను. చంద్రిక్ గారు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ప్రజల డబ్బు ఎవరి అబ్బ జాగీరు కాదు కదా. ఇప్పుడు నా డబ్బో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి డబ్బో, లేకపోతే అంకమరావు గారి డబ్బో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బో, లేకపోతే మీ డబ్బో కాదు కదా. ప్రజల సొమ్మది. ప్రజల సొమ్ముకి మనం జవాబుదారీతనంగా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇప్పుడు చాలా మంది కోపం చేస్తున్నారు. మీరే చాలా సార్లు ఏమైనా చేతులు కట్టు కూర్చున్నారా, ఇదే డిబేట్ లో నన్ను 3 సార్లు అన్నారు. మీరు ఏమైనా చేతులు కట్టు కూర్చున్నారా అన్నారు. చేతులు కట్టు కూర్చోవడం కాదు, జవాబుదారీతనంతో ఉన్నాం మేము. ఒక పని చేశాము అని అంటే దానికి ఖచ్చితంగా ఒక జవాబుదారీతనం అనేటువంటిది మాది ఉంటుంది. దాంతో పాటుగా మీరు 2 పేర్లే మెన్షన్ చేశారండి. ఇంకో కొంతమంది దుర్మార్గుల్ని మీరు మర్చిపోయారు. మీరు చెప్పండి. ఆ మర్చిపోయిన దుర్మార్గుల్ని కూడా నేను ఇవాళ రోజున గుర్తు చేయాలి కదా. ఎందుకనంటే రామ్ గోపాల్ వర్మ నిజంగా ఒక డైరెక్టర్ గా మా చిన్నప్పుడు అబ్బో రామ్ గోపాల్ వర్మ సినిమానా అనుకునేవాళ్ళు. ఇవాళ చిచి చిచి రామ్ గోపాల్ వర్మనా అంటున్నాం. ఎందుకు అయిపోయింది ఇలాంటి పరిస్థితి అనంటే, అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత విచ్చలవిడితనంగా ఒక హేట్రెడ్ ని, ఒక కమ్యూనల్ ఏమంటారంటే వాట్ డు వి కాల్ హేట్రెడ్, అది ఎలా వాళ్ళు పెంచి పోషించారు అనడానికి రామ్ గోపాల్ వర్మ అనేవాడు నిలువెత్తు నిదర్శనం. పిచ్చివాగుడు, ఆడవాళ్ళని ఎక్కడికక్కడ అవమానించడం. ఏమైంది? ఆయన బ్రహ్మాండంగా ఫోన్ ఆఫ్ చేసి జరుగుతున్నారు. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, ఇది రామ్ గోపాల్ వర్మ ఆనాడు చేసినటువంటి కొన్ని పిచ్చి పనులు. మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసు కూర్చుందా, లేకపోతే చెవుల్లో సీసం మోసు కూర్చుందా, లేకపోతే ఏం చచ్చిందో వాళ్ళకి తెలవాలి. ఇదొకటి అమ్మా మీరు జూమ్ చేయండి, ఎందుకంటే ఈ దరిద్రుడు చేసినవన్నీ చూపించాలి కదా. ఇదొకటి ఏం తమాషాలు ఆడా? నువ్వు డైరెక్టర్ అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి, ఇవన్నీ ఏంటి? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇవన్నీ చేసినప్పుడు మేమేం చేసామంటే, నేను ఆ రోజున నేను ఐ హావ్ టు టెల్ వాట్ వీ హావ్ డన్ ఆల్సో. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఆ రోజున కూడా మేము అప్రోచ్ అయ్యాం చంద్రిక్ గారు. అప్రోచ్ అయ్యి అతను ఇలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెడుతున్నాడు, ఆడవాళ్ళని అవమానిస్తున్నాడు, అండ్ ఆల్సో ఇది సింపుల్ గా అంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుందండి. ఇలాంటి వాళ్ళని ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎలా అకామిడేట్ చేయగలుగుతున్నారు, ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు అనేది కూడా నాకు తెలియదు. అయితే ఆ రోజున కూడా మేము ఏం చేసామంటే చంద్రిక్ గారు, దిస్ ఇస్ అ కాపీ ఆఫ్ ద కంప్లైంట్ దట్ ఐ హావ్ లాంచ్డ్. ఇది నేను పర్సనల్ గా జాతీయ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీగా హైదరాబాద్ లో కూడా నేను ఈ కంప్లైంట్ ఒకటి లాంచ్ చేశాను. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదైందండి. ఇలాంటివన్నీ నమోదయ్యాయి. ఇవాళ ఒక నిమిషం ఇవాళ అప్పుడు పెట్టరైపోయారు కదా, విచ్చలవిడిగా వాగారు కదా. సరే, పోసాన వీడియోలు చూపిస్తేనైతే నాకు నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది ఆ వీడియోలు చూపించాలంటే, ఆ శ్రీరెడ్డి మాటలో పోసాన వీడియోలు. సో నేను అవన్నీ ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ ఆల్సో. ఇలా విచ్చలవిడిగా విర్రవీగి ఆంబోతుల్లాగా, అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీద పడిపోయి, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద పడిపోయి వాగినటువంటి ప్రతి ఒక్క నోరు ఇవాళ రోజున ఎక్కడికి పారిపోయారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు అన్నారు, నేను ఒక ఇద్దరిని మాజీ ఎమ్మెల్యేల గురించి వాళ్ళ నియోజకవర్గాల్లో పాల్పడిన అక్రమాల గురించి ఇప్పుడు వెలుగు చూస్తున్న వైన చెప్పారు. వీళ్ళ ముగ్గురు చెప్పారు, పోసాని, ఆర్జీవి, శ్రీరెడ్డి, వాట్ ఎవర్ ఇట్ మే. వీళ్ళందరినీ చక్కగా కేసెస్ పెడుతున్నారు, విచారణలకి రమ్మని చెప్పి బాబు అని అడుగుతున్నారు. అయినా కూడా ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇంత వివాదాస్పదంగా ఉన్న వాళ్లపై మీరు ఎందుకు నిఘా పెట్టట్లేదు? బ్రహ్మాండంగా తప్పించుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఒకటి. ఇంకొకటి, కేసెస్ పెడుతున్నా కూడా చక్కగా మేము రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని అంటున్నారు. రమ్మనే టైంకి ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చాలా సీరియస్ గా ఉన్నాము, తప్పించుకున్నారు. రేపు ఇప్పుడు కొడాలి నాని నేను వంశీ పరిస్థితి కూడా ఇంతేనేమో కదా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే, వీళ్ళిద్దరూ అనుచితంగా మాట్లాడటంతో పాటు అక్రమాలు, వాళ్ళు వ్యవహారం స్టేట్ అంతా చూశారు. ఆడవాళ్లు అనేక సందర్భాల్లో మాట్లాడలేనటువంటి జుగుప్సాకరమైన భాష మాట్లాడారు. చంద్రిక్ గారు, నేను అంటే కొంత ఇబ్బందికరమైన నేను చెప్తాను వినండి. ఎవరికైనా సరే ఇప్పుడు మనము ఒక వ్యవస్థలో ఉన్నామండి. ప్రతి వాళ్ళు ఇప్పుడు మీకు గుర్తుంటే కసబ్ ఉన్నాడు కదా, కసబ్ కి కూడా కొన్ని ఆ రోజున కొన్ని ప్రివిలేజెస్ దక్కలేదా? సో ఎవరికైనా సరే, ఎంత నిందితుడికైనా సరే కొన్ని ప్రివిలేజెస్ అనేటువంటివి ఉంటాయి.
మనం వాటిని వ్యవస్థలో ఉన్నప్పుడు మనం వేటిని కూడా తీసి అవతల పారేయలేమండి. ఇవాళ మేము వ్యవస్థలో వాళ్ళకు ఉన్నటువంటి ఎవరికైనా సరే, ఎంత మర్డర్ చేసిన వాడికైనా సరే కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. మీరు ఇవాళ ఎవరైతే అరెస్ట్ అయ్యి లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి మనం మర్చిపోకూడదు. నందిగామ సురేష్ కావచ్చు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు. సో వీ హావ్ గివెన్ దెమ్ ఈవెన్ ఇనఫ్ ఆపర్చునిటీస్ దెన్ ఆల్సో. మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసాం, వాళ్ళని రమ్మని చెప్పాము. ఎప్పుడైతే వాళ్ళు రాలేదో వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యి వాళ్ళ రోజున లోపల ఉన్నారు, రిమాండ్ లో ఉన్నారు. అలానే ఇంకోటి ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా మీరు ఆలోచించారు. అండ్ ఆల్సో వల్లభనేని వంశీ కూడా ఇప్పుడే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బెంగళూరులో ఎక్కడో ఉన్నట్ట. మా పోలీసులు కూడా ఈ డిబేట్ మా పోలీసులు కూడా చూస్తూనే ఉంటారు. అయ్యా బెంగళూరులో ఉన్నాడని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అతని మీద ఏదైనా మనం కేసు ప్రాపర్ గా దర్జు చేసి ఉంటే ఒకసారి అతన్ని కూడా అరెస్ట్ చేయమని చెప్తున్నాం. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే చంద్రిక గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకోలో తప్పు చేయకూడదండి. వ్యవస్థే. దెర్ ఈజ్ అ ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా, మీరు మమ్మల్ని తిట్టినా, మీరు మమ్మల్ని కోపగించుకున్నా సరే ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ప్రొసీజర్ ఏంటి? అమ్మా చూసినా నువ్వు ఈ తప్పు చేసావు, నీ మీద ఈ కేసు దర్జ్ అయిందమ్మా, వచ్చి విచారణకి నువ్వు సహకరించాలి వాళ్ళ రోజున అని అడుగుతారు. నేను రాలేదనుకోండి, 2 సార్లు పిలుస్తారు మర్యాద పూర్వకంగా. నిన్న ఒంగోలు పోలీసులు ఉత్తిగానే వచ్చారా? లేకపోతే బొట్టు పెట్టి హారతి ఇచ్చి రావయ్యా మా ఇంటికి అని చెప్పి పిలిపించుకోవడానికి వచ్చారా? అంత సీన్ లేదు కదా. ఇవాళ ఇక్కడ దొరకపోతే ఇంకో చోట దొరుకుతారు, ఇంకో దగ్గర దొరకకపోతే కానీ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. విచ్చలవిడిగా నోరు పారేసుకొని తిరిగినటువంటి వెధవలు ఇవాళ రోజున కనీసం కళ్ళకు కూడా కనపడకుండా బయటకు వచ్చి చేస్తే మా మీద ఉన్న కేసుల మీద మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారు అని చెప్పి టీవీల ముందరకు వచ్చి మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, మమ్మల్ని ఏమనకండి అని చెప్పి బతిలాడుకుంటున్నారు కదా. నేనేమన్నా మీరు ఎంత బతిలాడుకున్నా, నేను ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్రెటర్నిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఒక మాట అయితే చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నాకు దేశం మొత్తం ఒకటే చెప్తున్నాను చంద్రిక గారు, వాళ్ళు ఎంత బతిలాడినా గీమాలినా ఏం చేసినా సరే చర్యలు తప్పవు, కటకటాల వెనక్కి. అందుకే జనరల్ గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఫిక్స్ అయిన వాళ్ళు అందరూ వచ్చి దండం పెట్టి అయ్యా బాబు తిట్టమంటే తిట్టాం, పొట్టకుట్టి కోసం తిట్టాం, బతుదెరువు కోసం తిట్టాం, ఇట్లా మాట్లాడుతున్నారు. అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఉమేష్ గారు, ఇప్పుడు చాలా విషయాలు అంటే గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా ఉన్న వాళ్ళు గానీ, లేకపోతే అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు గానీ, అక్రమాలకు పాల్పడిన వాళ్ళ వ్యవహారాలు గానీ పబ్లిక్ డొమైన్ లో చాలా క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ తో సహా అన్ని ఉన్నాయి. అయినా మేము ప్రాపర్ గా ఫిక్స్ చేస్తాం, చెప్పులేసుకుని చేస్తాం, చాలా నీట్ గా చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ అలా చేస్తున్నా కూడా అందుబాటులోకి రావటం లేదు, విచారణలకు రావటం లేదు. పొట్టకుట్టు కోసం చేసాం, బతుదెరువు కోసం చేసాం, దండం పెట్టి చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని, వల్లభనేని వంశీ అంటున్నారు. ఉన్న ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, సరిపోవండి ఫిక్స్ చేయడానికి? నమస్కారం విజయేంద్ర గారు, మీరు అలాగే ప్యానెల్ లో ఉన్న జ్యోత్స్న గారికి, అలాగే మిత్రుడు అంకంబాబు గారికి అందరికీ నమస్కారం. అంకంబాబు గారికి అందరికీ నమస్కారం అండి. సో ముందుగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడాలి మనం చంద్రిక గారు. ఎందుకంటే ఇంత ముందు ప్రభుత్వం ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండానే కోర్టులో చాలా సార్లు వాళ్ళకి పొట్టికాయలు వేయించుకున్నారు, సెట్ బ్యాక్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవ్వాలో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కామెంట్స్ దే మేక్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎలిగేషన్స్ దే లెవెల్. సో చేస్తున్నారా లేదా అని చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది. ఇందాక జ్యోత్స్న గారు చెప్పినా, లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలన్నీ మనం ఒకసారి గమనించిన, సో 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష ఉన్న కేసులు, ఏదైనా కేసులు ఇన్వోక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ లో అర్నీష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలి, అలాగే బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వాలి. దాన్ని ఉపయోగించుకొని 41A CRPC నోటీస్ ఇంత ముందు, ఇప్పుడు 35 BNSS నోటీస్ ఇష్యూ చేయాలనేది ఒక ప్రొసీజర్ కంటెంప్లేటెడ్ అండర్ ది లా. సో దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ రోజు నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత పోలీసు వారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని మా ముందు కొంచెం మీరు రండి, మా అపియరెన్స్ ఇవ్వండి, మీకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మేము చేయాలి కాబట్టి మా ముందు వస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, ఎనేబుల్ చేస్తుంది మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం నోటీస్ ఇష్యూ చేస్తే ఆ నోటీస్ ని ఛాలెంజ్ చేయటం, తర్వాత బెయిల్స్ వేసుకోవటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయకపోవటమే అనేది నా అభిప్రాయం అండి. ఎవరనేది పక్కన పెడితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్వాల్వ్డ్. సో
ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేయొచ్చా అంటే ఇప్పుడు మనం చూసాము చంద్రిక గారు ఇంతకు ముందు నేను అనేది ఏంటంటే ప్రొసీజర్ కాకుండా కొన్ని పబ్లిక్ డొమైన్ లో చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి, అవి సరిపోవంటారా? అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కి సరిపోతుంది, చార్జ్ షీట్ వేసుకోవడానికి సరిపోతుంది తప్ప వాళ్ళని అక్యూజ్డ్ గా న్యాయస్థానం ముందు నిలబెట్టే అవకాశం ఉండదండి. ఎందుకంటే ట్రయల్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రొసీజర్ కండక్ట్ అవ్వాలి. అండ్ అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళకి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ ఇష్యూ వచ్చేసి 7 years కన్నా తక్కువ ఆఫెన్స్ అయితే అరెస్ట్ చేయడానికి లేదు వాళ్ళకి. సో అలాంటి వాటిలో ఇంతకుముందు ఏం జరిగేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేవారంటే, ఇంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఒక వ్యక్తిని 7 years కన్నా తక్కువ ఆఫెన్స్ అని తెలిసినప్పటికీ రాత్రి ఒక వ్యక్తిని తీసుకెళ్లిపోయి రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, పొద్దున్నే మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం, మ్యాజిస్ట్రేట్ గారు మీరు 41 నోటీస్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ చేయడం. ఫర్ ఇన్స్టెన్స్ మీకు మంచి ఎగ్జాంపుల్ కావాలంటే సీనియర్ జర్నలిస్ట్ శంకబాబు గారి విషయంలో ఒకసారి గమనిస్తే రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, వాళ్ళ ఇంటికి బార్జన్ అయిపోవటం, అయిన తర్వాత ఆయన తీసుకెళ్లిపోవటం, మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టేయటం, మ్యాజిస్ట్రేట్ గారు ఏమో ఇది 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సిన సెక్షన్స్ కదబ్బా, మీరు ఎందుకు ఇందులో రాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏంటని మ్యాజిస్ట్రేట్ గారు అంటాం. ఇదంతా మన మీడియాలో రిపోర్ట్ అవడం కూడా చూసాం. సో ఇదన్నీ ఈ విధంగా జరిగాయి కాబట్టి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఇట్ హ్యాడ్ సెట్ ఎ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ అండి. ఈ గవర్నమెంట్ ఏమనుకుంటున్నారంటే అలా వద్దు, మనం ప్రొసీజర్ ఫాలో అవుదాం. అదేవిధంగా మన రంగనాయకమ్మ గారు కానీ లేదా బాబు గారు కానీ చాలా మంది టీడీపీకి సంబంధించిన చాలా మంది లేదా జర్నలిస్టులు కానీ అడ్వకేట్లు, సుభాష్ చంద్రబోస్ అనే ఒక అడ్వకేట్ ని కానీ తీసుకెళ్లిపోవడం, ఎక్కడున్నారో చెప్పకపోవడం, తర్వాత ఆయన వైఫ్ వచ్చి న్యాయస్థానం ముందు హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఒక రాజ్యాంగ విరుద్ధమైన పాలన జరుగుతుందా అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో అది జరిగింది. సో అలా జరగడానికి వీల్లేదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు భావించినట్టున్నారు. సో ఖచ్చితంగా మీరు ప్రొసీజర్ ఏదైతే చట్ట ప్రకారంగా ఉందో చట్ట ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చంద్రిక గారు ఆఫీసర్స్ మీద కొంచెం ఎంపతి ఉండాలి, వాళ్ళ మీద ఒక కన్సర్న్ ఉండాలండి. ఆఫీసర్స్ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆఫీసర్స్ మనం చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ పదవుల కోసమో లేదా వాళ్ళ ప్రమోషన్స్ కోసమో లేదా వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో మనం చెప్పినట్టు చేస్తారు అన్న ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్ ఒక ప్రభుత్వానికి ఉండకూడదండి. అది ఉంది కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు ఈ ప్రభుత్వంలో సస్పెన్షన్లు కానీ లేదా అటాచ్మెంట్ టు డీజీపీ ఆఫీస్ కానీ జరగాల్సిన పరిస్థితి. యా ఉమేష్ గారు, ఉమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఏకంగా కొంతమంది వీళ్ళు చెప్తున్నారు పూర్తి ఆధారాలతో వెళ్తున్నామని, ఖజానా నుంచి కూడా 40 కోట్ల రూపాయలు చేయని పనికి డ్రా చేసేసారు. అవునండి, అవును. సో ఇవన్నీ సరిపోతాయి ఫిక్స్ చేయడానికి, లేదా ఇందులో కూడా తప్పించుకోవడానికి ఉన్నాయా స్కోప్? లేదండి. ఇప్పుడు మొన్న మనం జరిగిన ఇష్యూ ఇండైట్మెంట్ రిపోర్ట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే యుఎస్ లో ఫైల్ చేశారో 750 కిక్ బ్యాక్స్ క్రోర్స్ ముడుపుల వ్యవహారం ఏదైతే ఉన్నదో, సో దాన్ని పరిగణలోకి తీసుకున్నా సరే దేనిలో అయినా నేను చెప్పేది ఏంటంటే అండి, అంతకుముందు మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు 17A అనే ఒక ప్రొవిజన్ ఆఫ్ లా ని వాళ్ళు ఫాలో కాకుండా సరే ఇష్టానుసారంగా అరెస్ట్ చేశారు. సరే రిమైండ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వ్యవహారం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అలాగే ఇంతకుముందు మనం ఇంతకుముందు మీకు సైట్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే మీరు, సో వీటన్నిటిని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, సో అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రజల్ని కానీ లేదా ఆఫీసర్లు కానీ మెయిన్ గా ఆఫీసర్లు కానీ ఇబ్బంది పెట్టింది. సో దాని యొక్క రిపర్కర్షనే ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫీసర్లకు అటాచ్ అవడం కానీ సస్పెన్షన్ అవడం కానీ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చట్ట పరిధిలో కనుక వ్యవహరిస్తే ఆఫీసర్లకి ఇబ్బంది ఉండదు, ప్రజలకి ఇబ్బంది ఉండదు. సో దాన్ని పరిగణలోకి తీసుకున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చట్ట పరిధిలో వ్యవహరిస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మన ఈ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నారో ఆయనకు కూడా నేను యాజ్ పర్ ది మీడియా రిపోర్ట్స్ చూసిన ప్రకారంగా ఆయనకు కూడా 41 సిఆర్పిసి 35 BNSS అండి ఆ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసి 2 సార్లు ఆయన విచారణకు రమ్మంటం కూడా జరిగింది. సో ఆయన విచారణకు రాకపోయేసరికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కోసం, ఎందుకంటే విచారణకి కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది పోలీసు వారికి. సో దాన్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా రాత్రి వెళ్ళిపోయి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన కస్టడీలోకి తీసుకొని ఆయన పోలీస్ స్టేషన్ వరకు డ్రాగ్ చేసి తీసుకొచ్చి, మొన్న ఒక విషయం చెప్తాను నేను చంద్ర గారు ఇక్కడ, మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీట్ ఒక మాట మాట్లాడారు. పినపల ఉదయభూషణ్ అనే వ్యక్తి ఆయన్ని నా తల్లి మీద నా చెల్లి మీద ఏదో కొన్ని కామెంట్స్ వరా రవీందర్ రెడ్డి యొక్క ప్రొఫైల్ ని ఫేక్ చేసి దాన్ని పెట్టారు కాబట్టి దాని ప్రకారంగా పోలీసు వారు అప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆయన చెప్పింది ఓన్లీ 10% ఆఫ్ ది హోల్ ఇష్యూ అండి.
అసలు ఏం జరిగిందంటే పోలీసు వారు ఆ పినపల ఉదయభూషణ్ అనే వ్యక్తి, అంటే అతను ఐటీడీపీకి సంబంధించిన ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక కార్యకర్త, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని, వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ పిల్లవాడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వ్యాన్ లోకి ఎలాగైతే రఘురామకృష్ణరాజు గారిని జీప్ లోకి తోసేసారో అలా తోసేసి అక్కడి నుంచి వైజాగ్ దగ్గర నుంచి పులివెందుల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోనీ సరే, ఇది పోలీసు వారు రెగ్యులర్ గా చేసే వ్యవహారమే, కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తారు అనుకుంటే అది వేరే విషయం. తీసుకొచ్చి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వర రవీందర్ రెడ్డి, ఆ వర రవీందర్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ ఉదయభూషణ్ అనే వ్యక్తిని ఈ రోజు 41 సిఆర్పిసి నోటీస్ తీసుకొని నువ్వు వెళ్తున్నావు, నువ్వు రేపో బాబు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్ కి వస్తావు కదా, ఆ రోజు నేను ఎంత చూడకపోతాను, నేను చంపకపోతాను అని బెదిరించాడు. మరి ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లే. ఆ తర్వాత ఇదే వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే, ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుని హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు వారి యాంటిసిపేటరీ బెయిల్ ఎన్లార్జ్ చేస్తూ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని మీరు ఎస్పీ ఆఫీస్ కడపలో చేయండి, మీరు పులివెందుల పోలీస్ స్టేషన్ కి పినపల ఉదయభూషణ్ పిలవద్దండి అని అన్నారు. అంటే దట్ వాస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ డ్యూరింగ్ ది ఎర్లియర్ డిస్పెన్సేషన్. ఆ రోజుల్లో మనుషుల్ని కేసులు కట్టడం కాకుండా భయభ్రాంతులకు గురి చేసి చంపేస్తామన్న వార్నింగ్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చేవారండి. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగా ఏదో జరగలేదు, ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నోటీసులు ఇస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టులు పోలీస్ స్టేషన్ చూపుతున్నారంటే మరి ఖచ్చితంగా ఏదన్నా మీరు సోషల్ మీడియా అనేది ఒక యూజ్ చేసుకుంటూ మీరు అబ్యూజివ్ రిమార్క్స్ చేసినా లేదా అబ్యూజివ్ పోస్ట్ పెట్టినా మీరు ఖచ్చితంగా మీరు బాధ్యులు దానికి. సో అలా బాధ్యుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో అది ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అది కూడా ఒకసారి మోడ్ లో చూసినప్పుడు ఇది కంప్లీట్ ప్రొసీజర్ లో వెళ్తున్నారు. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అయితే ఒకటి ఉమేష్ గారు, పూర్తి ఆధారాలు ఎవిడెన్సెస్ తో సో కాల్డ్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అబ్యూజివ్ పెట్టిన వాళ్ళు కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఆ తర్వాత అప్రూవర్స్ అయిపోయి మేము పలానా వాళ్ళు చెప్తే చేసామంటే వీళ్ళు తప్పించుకున్నట్టేనా? అసలు వాళ్ళు ఫిక్స్ అవుతారా లేదా వీళ్ళు పనిషబులా? అప్రూవర్స్ గా మారితే చట్టంలో కొంత వెసులుబాటు ఉంది, డౌట్ లేదు, ఏమాత్రం లేదు, డౌట్ లేదు. అలా కాకుండా అకంప్లిస్ అయితే, అంటే ఒక వ్యక్తి అక్యూజ్ అయినప్పుడు అతనితో పాటు సహంగా అంటే ఆయనకి హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే, సో అతను కూడా అకంప్లిస్ అంటాం ఆయన్ని, అతనికి శిక్ష పడుతుంది. అలా కాకుండా అప్రూవ్ అయినప్పుడు మనం ఈ కేసులో చూసాం కదా, వివేకానంద గారి కేసులో మన దస్తగిరి ఏ విధంగా అప్రూవర్ అయ్యాడో ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ఆయనకి ఇది చేస్తుందని మనం కూడా చూసాం. సో అలాగే అప్రూవర్ అయినప్పుడు కొన్ని ఖచ్చితంగా ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అండి, ఆ క్రిమినల్ దానిలో ఈ అప్రూవర్స్ ఎవరైతే ఉంటారో లేదా విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మొత్తం క్రైమ్ ఎలా జరిగిందని తెలుస్తుందండి. సో అప్రూవర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎ క్రిమినల్ పర్టికులర్ ప్రొసీజర్ అండి. సో వాళ్ళ అప్రూవర్స్ గా మారినప్పుడు ప్రభుత్వం కానీ లేదా పోలీస్ వారు కానీ లేదా కోర్టు కానీ దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ అప్రూవర్ కి ఎంతో కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఎవరైతే నిజంగా క్రైమ్ చేశారో వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద ప్రూవ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. అంకంరావు గారు నమస్తే. టుడే లిటిల్ లేట్ మనం అంటే డీటెయిల్ గా వింటున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేలు, అసలు వీళ్ళని ముందు ఇమ్మీడియట్ గా పనిష్ చేయండి, లోపలేయండి, చర్యలు తీసుకోండి, ఏది ఉంటది అసలు మొత్తం యావత్ ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులపై ఆధారాలు అన్ని కూడా రెడీ అవుతున్నాయి. సో ఇంకే రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఏదో అనుచితంగా అబ్యూజివ్ కేసెస్ కాదు, నియోజకవర్గాల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు దోచేసుకున్న వ్యవహారంలో వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ చంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, శ్రీమతి జ్యోత్స్న గారికి, న్యాయవాది ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం అండి. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు చెప్పినా లేకపోతే జ్యోత్స్న గారు చెప్పినా, జ్యోత్స్న గారేమో వాళ్ళ పార్టీ ప్రతినిధిగా చెప్తారు, మనస్ఫూర్తిగా ఆమెకి ఏం చేయాలో ఆమెకి తెలుసు. అలాగే ఉమేష్ చంద్ర గారు న్యాయవాదిగా ఆయనకున్న పరిమితులను బట్టి న్యాయం ఎలా, చట్టానికి ఎలా జరగాలి, ఏం జరగాలి అని చెప్పిన మాత్రమే ఆయన చెబుతారు. కానీ ప్రజలు అలా కోరుకోవట్లేదండి, ఇది మాత్రం గమనించుకోవాల్సిన అంశం. ప్రజలు ఏమన్నారంటే మీరు ఇద్దరు గురించి చెప్పారు కదా, ఒక వ్యక్తి వచ్చే తలకి దూషణ భూషణలో ఎవరూ తక్కువ కాదన్నట్టు ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొడాలి నాని వాడిన భాష అనేది చాలా ఇబ్బందికరం. అలాగే వంశీ గారు మాట్లాడిన విషయాలు కూడా జనం దృష్టిలో పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళిద్దరికి సంబంధించి ముఖ్యంగా మీరు చెప్పినట్లు భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి మీద అభియోగాలు ఉన్నాయి. మట్టి తవ్వకాలంటే మరి ఆ విషయానికి వస్తాను నేను. మట్టి తవ్వకాల విషయంలోకి వచ్చేసరికి 8 కోట్ల రూపాయలు వర్క్ చేసి 40 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అమ్మాయిలకి ఖాతాల్లో పంపించిన తర్వాత 2 రోజులు దాటకుండానే
ఎవరికైతే ఈయన పంపించాలో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళి అని చెప్పి ఇప్పుడు ఆధారాలు సహా బయట తీస్తున్నారు. అంటే అక్కడ 32 కోట్ల రూపాయలు జరిగింది, 8 కోట్ల రూపాయల వర్క్ అయితే 40 కోట్ల రూపాయలకు వాళ్ళకి విడుదల చేశారు. అట్లాగే వాళ్ళు ఆర్డర్ పొందింది 150 కోట్ల రూపాయలకి, అది కూడా గమనించుకోవాల్సిన విషయం. మరి అది మిగిలిన అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన 173 ఎకరాలకు సంబంధించిన విషయాల్లో ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. పూడ్చడానికి మట్టి తోలటానికి ఇదంతా. ఇక మిగిలిన చాలా ఉన్నాయి, దానికి పైప్ లైన్ వేయటం కావచ్చు, లేకపోతే విద్యుత్ స్తంభాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అన్ని కూడా రోడ్ల మరమ్మతులకు కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా జ్యోత్స్న గారు చెప్పినా లేకపోతే ఉమేష్ చంద్ర గారు చెప్పినా వాళ్ళు న్యాయపరంగా చట్టపరంగా అంటున్నారు. వాస్తవమే, కాదని అంటలేదు. కానీ కొన్ని విషయాల్లో, కొంతమంది విషయాల్లో జరుగుతున్న విషయాలకి వీళ్ళు ఇంకా ప్రజలైతే ఎంత తీవ్రంగా ఉన్నారు అంటే వాళ్ళకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కదా. అంటే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు కడుపుమంటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ కోరుకుంది చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా భావించారు. పెద్దవాళ్ళు అయితే మా అన్నగా భావించారు, చిన్నపిల్లలు అయితే తండ్రిగా భావించారు, మన రాష్ట్ర పెద్ద అని చెప్పిన భావంతో ఆయన కోసం బజార్కు వచ్చారు. ఆయన్ని 52 రోజులు కారాగారంలో పెట్టి అలాంటి కార్యక్రమం చేసిన తర్వాత ఈ రోజు ప్రజలందరూ తిరగబడ్డారు. రేపు పొద్దున ఏళ్ళ గురించి కూడా ఏదన్నా పెడితే ఆధారాలు లేకపోతే ప్రజలు అలానే తిరస్కరిస్తారు. ఆ భావనతోటి ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అంటే వాళ్ళ విషయాలన్నీ కూడా సమగ్రంగా ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు క్రోడీకరించేసి ఒకరోజు అదుపులో తీసుకున్న తర్వాత బయటికి వెళ్లకుండా అన్ని ఆధారాలతోటి వాళ్ళని అదుపులో తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. వాస్తవమే, కానీ కొంతమంది విషయాల్లో జరుగుతున్న తప్పులే ఏడ కూడా జరుగుతాయన్న భయం మాత్రం ప్రజల్లో ఉంది. అంటే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి అదే పాయింట్ అంటున్నాను. నేను దానికి ఉదాహరణ ఒక విషయం చెప్తాను. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గానికి పోటీ చేశాడు. ఆయన పులివర్తి నాని గారి మీద ఓడిపోయాడు. ఓడిపోయిన సందర్భంగా వాళ్ళు ఈవీఎంలు ఎక్కడైతే భద్రపరిచారో అక్కడ భద్రతా లోపం ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారన్న అనుమానంతో నాని గారు వస్తే, పులివర్తి నాని గారు అక్కడికి వస్తే ఆయన మీద హత్య ప్రయత్నం చేశారు. చావు తప్పి కొన్నలట్టుపోయినట్టు ఆయన చావు అంచుల దాకా వెళ్ళి కింద దిగి వచ్చేసాడు. దాని మీద ఆ ఉదంతం మీద అతని మీద 307 అభియోగం ఉన్న తర్వాత ఇదే పోలీసులు బెంగళూరు వెళ్ళి ఆయన తీసుకురావడం కూడా జరిగింది. విదేశాలకు పారిపోతా ఉంటే తీసుకొచ్చిన ఆయనకి సకల మర్యాదలు చేసి కాఫీ టీలు ఇచ్చేసి స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. 307 ఉన్న వ్యక్తికి రేపు పొద్దున ఇట్లా జరిగిద్దేమో అనే అనుమానం ఈ రోజు ప్రజల్లో బలంగా ఉంది. అదే అనుమానం ఎందుకంటే ఇన్నాళ్ళు ఉపేక్షించారు. వాళ్ళ మీద కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ఆయన న్యాయస్థానానికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వస్తున్నాడు. విదేశాలకు పారిపోయారు కానీ ఇక్కడే ఉన్నారు. నాని ఎక్కడికి వెళ్తలేదు, అదే నాని ఎక్కడికి వెళ్తలేదు, గుడివాడలో ఉన్నాడని చెప్పని అక్కడ కూడా చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళతో పాటు శ్రేణులు తప్పు కూడా ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. శ్రేణులు అక్కడ కళ్ళ ముందు కనపడతానే ఉన్నప్పుడు ఎంతమంది ఈ ప్రభుత్వ పరంగా కాకుండా వాళ్ళ మీద అభియోగాలు మోపారు. ఆ స్థానికులు కూడా వాళ్ళ మీద ఎందుకు అభియోగాలు మోపలేదు. ఇప్పుడు జ్యోత్స్న గారు ఆర్జీవీ మీద ఇప్పుడు 2023 నాడే ఆయన మీద అభియోగం మోపారు, కంప్లైంట్ చేశారు. మరి మిగిలిన వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఈ శ్రేణులు? ఈ ఒక్కళ్ళు వీళ్ళిద్దరికే కాదండి, రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యుల్లో 12 మంది తీసేస్తే 139 మీద చాలా అభియోగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అభియోగాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి దీంట్లో చాలా మంది మీద కూడా. మరి ఈ శ్రేణులు బాధపడ్డ వాళ్ళు ప్రజలు, గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా రైతులతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇల్లు పెట్టినట్టు ప్రతి వాళ్ళ మీద కండక్ట్ చేస్తున్నటువంటి గ్రీవెన్సెస్ కి వెళ్ళి చెప్తున్నారు. ఉపయోగం లేదు కదా, దానివల్ల ఉపయోగం జరగట్లేదు కదా. వీళ్ళు కనుక అభియోగాలు మోపితే అప్పుడు కనుక పోలీసులు దాని మీద చర్యలు తీసుకోలేకపోతే అప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకుల్లో కలుసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ నాయకత్వ లోపం ఉంది, అట్లాగే శ్రేణుల లోపం ఉంది, ప్రజల లోపం ఉందని కూడా నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు ముందుకు రాంది వచ్చేసి చేసినా కూడా ఉపయోగం లేదు కదా. వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, ఈ రోజు వినలేదు, వినకపోతే ధర్నాలు చేయండి. ప్రజల దృష్టికి వచ్చి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది, లేదా పై అధికారుల దృష్టికి వచ్చింది. ఎవరు రక్షిస్తున్నారో అర్థమవుతుంది. స్థానిక పోలీసులు రక్షిస్తున్నారా, స్థానిక నాయకులు రక్షిస్తున్నారా, లేదా స్థానిక శాసనసభ్యులు రక్షిస్తున్నారా, లేదంటే స్థానికంగా ఉన్న మంత్రులు రక్షిస్తున్నారా? ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ బయటకు రావాలంటే ప్రజలు కూడా ముందుకు రావాలి. అన్ని ప్రభుత్వం చేయకూడదు. రక్షిస్తున్నారు అనుకుంటున్నారు, నిస్సందేహంగా అనుకుంటున్నారు. అనుమానం ఏముంది? నిస్సందేహంగా అనుకుంటున్నారు. వాళ్ళ కోపం వస్తే రావచ్చు, వాళ్ళ నాయకులు కోపం వస్తే రావచ్చు. ఇన్నాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు అంటే ఎవరో అన్నదండలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా ఈ రోజు అర్థమైపోతానే ఉంది జనాలకి. ఓకే, ఆన్సర్ చేయండి జ్యోత్స్న గారు. డెఫినెట్ గా చంద్రిక్ గారు, ఇది మా మీద కోపంగా కన్నా కూడా
ఆవేదనగా ఎందుకంటే అంకంరావు గారు ప్రజల నుంచి ప్రజల ఉన్నటువంటి- ప్రజల feelings చెప్తున్నారు. Absolutely, absolutely. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నేనన్నా పార్టీ లైన్ లో ఉంటాను, ఉమేష్ చంద్ర గారైనా హీఈస్ అ ప్రొఫెషనల్ కాబట్టి ఆ ప్రొఫెషనల్ Yeah. దీంట్లో మాట్లాడతారు. బట్ వాళ్ళకి ఇంకేమీ లేదు, వాళ్ళకి కేవలం ప్రజల వాణిని వాళ్ళు వినిపిస్తారు తప్పించి ఏమీ లేదు. అంటే రేపు ఖచ్చితంగా fix చేశాక వీళ్ళు కూడా ఏ కాక్ అండ్ బెల్ స్టోరీస్ చెప్పి తప్పించుకోవాలని గ్యారెంటీ ఏంటి? అబ్సల్యూట్ గా నాట్. నేను ఇంకో విషయం చెప్తానండి. మొన్న కూడా మనం చూస్తే కొన్ని విషయాల్లో బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా కొంతమంది పోలీసులు ఎలా వ్యవహరించారు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళ మీద చర్యలు కూడా ఉన్నాయి కదా చంద్రిక గారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మేమేమి ఎవరిని వదిలే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. ఎందుకనంటే ఇప్పుడు సరే మమ్మల్ని తిట్టినా వదిలేస్తామండి, నేను ఈ మాట చెప్తున్నా, మమ్మల్ని తిట్టినా వదిలేస్తాం, ఎవ్వరు ఎంత తిట్టినా సరే వదిలేస్తామేమో. కానీ ప్రజల డబ్బు అలా వెళ్ళి అచ్చోసిన వదిలేస్తారేమోనని ఎక్కువ కంగారు పడుతున్నారు. వినండి చంద్రిక గారు, చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. పోనీ తిట్టితే సరే ఇప్పుడు అవన్నీ కాదు, ఫస్ట్ అభివృద్ధి అంటాడు ఆయన. తిట్టడం కాదు అక్కడ, వాళ్ళు ప్రజల డబ్బు దోచుకున్నారా లేదా? దోచుకున్నారు కదా, ప్రజల మీద నియోజకవర్గాల్లో అక్రమాల ద్వారా చేశారా లేదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చంద్ర గారు, కడపలో ఎయిర్పోర్ట్ పనులలో సరదాగా 165 కోట్లు ఎవరిని బుక్ చేద్దాం? కడప ఎంపీ ఎవరిని బుక్ చేద్దాం? అవినాష్ రెడ్డి గారు, ఇది కొత్తదే. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దిస్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేము ఇది చేస్తుంటే బయటకు వచ్చి దొంగేడుపులు ఏడ్చేటువంటి కొంతమంది ఆంబోతులు కూడా ఉన్నారు కదా, ఆంబోతుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటే ఒక నిమిషం. సరే, చెప్పండి. ఇప్పుడు ప్రజలు మీకు 164 స్థానాలు ఇచ్చారు, కూటమి ప్రజలు. అంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు, పనికి మాలిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు, రాక్షసులు, దెయ్యాలు ఈ రాష్ట్రంలో సంచరించకూడదు అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కొంత గౌరవించండి. 1995లో నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైదరాబాద్ లో విర్రవీగిన వాళ్ళు, జిల్లాల్లో విర్రవీగిన వాళ్ళు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి బయటికి వెళ్లారు. ఎంత ఉక్కుపాదం మోపాడు ఆ రోజు ఆయన. సార్ మళ్ళీ తిరిగి 95 ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నేను ఒక్క నిమిషం ఇంపార్టెంట్, ఎందుకంటే అదే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని మళ్ళీ ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగింది ఆ రోజున ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇదే చెప్తున్నా, వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? ఎవడన్నా ఉన్నాడా ఎవడన్నా లేడు కదా, అలానే వదలట్లేదు కదా మనం వాళ్ళని. అంటే తిరుగుతున్నారని ఆయన అన్నారు. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక గారు, ఇందాక ఉమేష్ చంద్ర గారు కూడా చెప్పారు, దర్ ఇస్ అ ప్రొసీజర్ అండి. ఏమని ఇప్పుడు వాడు గడ్డి తిన్నాడని మమ్మల్ని గడ్డి తినమంటే ఎట్టా అండి? కాదు కదా అది. ఇప్పుడు మేము ఇక్కడ ఏమీ లేకుండా బియాండ్ లైన్ క్రాస్ మేము క్రాస్ అవ్వట్లేదు, కానీ తప్పు చేసిన వాడిని ఫిక్స్ చేస్తున్నాం, తప్పు చేసిన వాడికి శిక్ష పడేట్టుగానే చేస్తాం. ఎస్, ఒకటి రెండు ఏదైతే స్టార్టింగ్ లో జరిగే మీరు చెప్పినటువంటి చెవిరెడ్డి అంశం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని మీద కూడా మళ్ళీ దానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించి అంశాలు కూడా కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. ఇంత చేస్తూ ఉంటే అచ్చోసిన ఆంబోతులు కొంతమంది ఏమంటున్నారు, బాబాయ్ పోరాట యోధుల్ని అరెస్ట్ చేస్తున్నట్టు, ఒక్కొక్కడు పోరాట యోధుడు, పోరాట యోధుడు. సార్ ఒక నిమిషం సార్, ఆ ఇంటర్ రవికిరణ్ అనేటువంటి వాట పోరాట యోధుట. సిగ్గుపడు రాంబాబు, సిగ్గుపడు, ఇప్పటికన్నా కొంచెమన్నా పోరాట యోధుట. నా మొహం, నువ్వు నీ దిక్కుమాల పోరాడు ఆ ట్విట్టర్ లో ఈ ఇంటర్ పోరాడిన పోరాట యోధుల పరిస్థితి. వినండి, ఈ ఇంటర్ రవికిరణ్ ఎవరో తెలుసా? వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడు వైఎస్ జగన్, చంద్రబాబు అవసరాలకు వారసురాలు షర్మిల అని పెట్టినటువంటి దరిద్రుడు, నికృష్టుడు, వాడిని పట్టుకొని పోరాట యోధుడు అంటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను వీళ్ళిద్దరికి, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మా పార్టీ, మా ప్రభుత్వం, సారీ మా పార్టీ కాదు, ఇక్కడ నేను ప్రభుత్వ ప్రతినిధిగా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం. మా ప్రభుత్వం చాలా క్లియర్ గా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, అలానే జరిగినటువంటి విషయాల మీద సమగ్రమైనటువంటి విచారణతోటి మేము ముందరికి వెళ్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. అండ్ నాకు తెలుసు మనం మాట్లాడుతుంటే కూడా కింద కామెంట్లు వస్తున్నాయి, ఎందుకంటే ఇంత డిస్కషన్ ఎందుకంటే లోపల వేసేయండి, అమ్మా మనం ఉన్నది ఏంటి తొక్కలో మీటింగ్లు వేసేద్దాం ఆగే ప్రసక్తే లేదు. వేసేసిన రోజున, ఎప్పుడైతే వాడిని వేసేసిన రోజున ఖచ్చితంగా we will be winners. కానీ కంక్లూడింగ్ ప్లీజ్, వ్యవస్థల్ని మీరు ఏది చేయకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి నిస్సందేహంగా అండి. చంద్రిక గారు, ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఆయన రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు.
ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ రోజు సమకాలీక రాజకీయ నాయకుల్లో భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆయనతో సరిదూగే వ్యక్తులు ఉన్నారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆంధ్రుడుగా పుట్టడం అనేది తెలుగు వారి గర్వకారణం అయితే ఆయనకి అన్యాయం జరిగింది, అది మాత్రం వాస్తవం. భారతదేశానికి అన్యాయం జరిగింది, ఆయనకు అన్యాయం జరిగిందని నేను అంటలా. అదే కనుక ఈ ఉత్తరాదిలో కనుక పుట్టినట్టయితే ఆయన నిస్సందేహంగా భారతదేశం ఈ రోజు ఆయన కన్న కళలు ఈ రోజు నెరవేరాయి. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ప్రజలకు ఏం కావాలో, పరిశ్రమలు ఎలా తీసుకురావాలో, పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలో, వాళ్ళకి ఎలా ఉపయోగాలు చేయాలో, ఎవరు మధ్యలో లేకుండా ఎలా చేయాలో, సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలో, సంక్షేమం వచ్చినప్పుడు కూడా సంక్షోభంలోంచి సంపద ఎలా సృష్టించాలో తెలిసిన వ్యక్తి కాబట్టి, అలాగే చట్టం పరిధిలో ఏ విధంగా వెళ్లాలని చెప్పి భావించి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు. నేను అన్నది ఏంటంటే ఇందాక కూడా ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారండి. ఇది నా మాటతో పాటు ప్రజల మాట కూడా. ఎందుకంటే ఆ రోజు చూశారు వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎలా అనగదొక్కాడు. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడన్నా చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇలాంటి దానికి వాళ్ళు ప్రోత్సహించారు, ముఠా నాయకులు పెంచారు, రాక్షస పెంచుకుంటూ వచ్చారు. ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ మాట వింటారని. చంద్రబాబు నాయుడు ముఠా నాయకులు కలిపాడు, కాదన్న వాళ్ళని మెడలు ఉంచాడు, నడ్డులు విరిచాడు, వాళ్ళు ఇంకా మాట్లాడటానికి అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇందులో కూడా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా తప్పించుకోవడానికి? స్కోప్ కరెక్ట్ గా చెప్పండి. అంటే రకరకాలుగా ఉంది, మా ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు అని. నిస్సందేహంగా ఆ అభిప్రాయం బలంగా ఉంది. అంకంరావు గారి ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలనండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంత ముందు ప్రభుత్వం చేసిన దాష్టికాన్ని ఆయన ఈ రోజు మన ఛానల్లో కూర్చొని ఆయన బాధను వ్యక్తపరుస్తున్నారు. దానిలో తప్పే మాత్రం లేదు. కానీ ఇంకొక అంకంరావు గారు ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఈ విధంగా ఆ ప్రభుత్వం చేసిన దాష్టికాన్ని మన మీడియాలో కూర్చొని వ్యక్తపరచకూడదు అని మరి చంద్రబాబు నాయుడు గారు భావించారేమో. అలాగే ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఒక నేను చెప్తాను, కంప్లీట్ చేయండి చంద్ర గారు. ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఒక విశాల్ గున్ని గారు, లేదా ఇంకొకరు అలా ఆఫీసర్లు ఇబ్బంది పడటానికి వీలు లేదు అని చంద్రబాబు నాయుడు గారు భావించారేమో. చట్టానికి అతీతంగా మనం వెళ్తే మొట్టికాయలు వేస్తారు, న్యాయస్థానం నుంచి అపోజిషన్ ఒక నెరేటివ్ ని బిల్డ్ చేస్తారు, అన్ని రాజ్యాంగ విరుద్ధ పరిపాలన జరుగుతుంది అనే ఒక నెరేటివ్ బిల్డ్ కాకూడదు అని చంద్రబాబు నాయుడు గారు భావించారేమో. మరి నేనంటే చట్ట ప్రకారంగా ఒక ప్రభుత్వం నడుచుకుంటున్నప్పుడు, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సో దాన్ని మనం ప్రజాస్వామ్యవాదులుగా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న మనుషులుగా మనందరం దాన్ని హర్షించాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతానో అంకబాబు గారు లాంటి అరెస్టులు జరిగితే మళ్ళీ నేనే వ్యతిరేకంగా మాట్లాడుతానేమో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఒక రాజ్యాంగం నిర్వహిస్తున్న ఒక కోర్టులో ప్రాక్టీస్ చేసిన ఒక అడ్వకేట్ గా సో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని పెట్టాలి అనే ఆలోచన నాకు రాదు. ఖచ్చితంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగానే పరిపాలన జరుగుతుందని నేను భావిస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం కొద్దిగా పాటించాలి.